మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలా పవర్ఫుల్ టెంపుల్స్లో ఒకటి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం. ఈ టెంపుల్ గురించి చాలామందికి ఒక నమ్మకం ఉంది. ఇక్కడ వినాయకుని ముందు అబద్ధం చెప్పడం అంటే వెంటనే పనిష్మెంట్ వస్తుంది అని నమ్మకం. మరి ఈ టెంపుల్ ఎక్కడ ఉంది, ఎలా ప్రారంభమయ్యింది, కాణిపాకం అనే పేరు ఎలా వచ్చింది, మరి ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటి? ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇప్పుడు టెంపుల్ గురించి తెలుసుకుందాం. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉంది. చిత్తూరు సిటీ నుండి 11 కిలోమీటర్స్, తిరుపతి నుండి 70 కిలోమీటర్స్. ప్రతిరోజూ వేల మంది భక్తులు ఇక్కడికి దర్శనం కోసం వస్తారు. పూర్వకాలంలో ఆ ప్రాంతంలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో 3 రైతులు జీవించేవారు. వారికి ఒక బావి ఉండేది. ఆ బావి నుండి నీటిని తీసుకుని తమ పొలాలకు పంటలు పండించేవారు. ఒకరోజు ఆ బావిలో నీరు తగ్గిపోయింది. అప్పుడు ఆ 3 రైతులు బావిని మరింత లోతుగా తవ్వాలని నిర్ణయించుకున్నారు. వారిలో ఒక రైతు బావిలోకి దిగి భూమిని తవ్వడం ప్రారంభించాడు. తవ్వుతుండగా అకస్మాత్తుగా ఒక రాయి వంటి వస్తువుకు ఆయన పనిముట్టు తగిలింది. అప్పుడే ఆ రాయి నుండి రక్తం బయటకు రావడం ప్రారంభమైంది అని చెబుతారు. ఆ విషయం చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోయి అందరూ అక్కడికి చేరుకున్నారు. తరువాత వారు గమనించినప్పుడు అది రాయి కాదు, అది స్వయంభూ వినాయక స్వామి విగ్రహం అని తెలిసింది. ఆ తరువాత గ్రామస్థులు ఆ విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు. అలా కాలక్రమేణా ఆ స్థలం ప్రసిద్ధి చెందిన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంగా మారింది. కాణిపాకం అనే పేరుకు 2 పదాల నుండి అర్థం వచ్చినట్లు చెబుతారు. కాణి అంటే తడి భూమి లేదా పంటలు పండించే భూమి. పాకం అంటే ప్రవహించడం లేదా పారడం. పురాణ కథనం ప్రకారం బావిలో కనిపించిన వినాయకస్వామి విగ్రహం దగ్గర నుంచి నీరు రక్తంలా బయటకు వచ్చి చుట్టుపక్కల ఉన్న పొలాలకు ప్రవహించింది అని చెబుతారు. అలా బావి నుండి నీరు పొలాలకు పాకింది కాబట్టి ఆ ప్రాంతానికి కాణిపాకం అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు. దేవాలయ ప్రత్యేకతలు. ఈ దేవాలయంలో అనేక విశేషాలు ఉన్నాయి. 1. స్వయంభూ వినాయకుడు. ఇక్కడ ఉన్న వినాయకస్వామి విగ్రహం మనుషులు తయారు చేసినది కాదు, భూమి నుండి స్వయంగా వెలిసిన స్వయంభూ వినాయకస్వామిగా భక్తులు నమ్ముతారు. 2. విగ్రహం పెరుగుతుందనే నమ్మకం. భక్తుల విశ్వాసం ప్రకారం ఈ వినాయకస్వామి విగ్రహం కాలక్రమేణా కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటుంది అని చెబుతారు. ఇందుకు ఒక ఉదాహరణగా పూర్వకాలంలో తయారు చేసిన కవచాలు ఇప్పుడు విగ్రహానికి సరిపోవడం లేదు అని దేవాలయ వివరాలలో చెప్పబడింది. 3. సత్యప్రమాణం చేసే స్థలం. ఈ దేవాలయంలో ఒక ప్రత్యేక ఆచారం ఉంది. వ్యక్తుల మధ్య వివాదాలు ఉన్నప్పుడు వారు వినాయకస్వామి ముందు సత్యప్రమాణం చేస్తారు. ఎవరైనా అబద్ధం చెప్పితే వినాయకస్వామి శిక్ష తప్పదని భక్తులలో బలమైన నమ్మకం ఉంది. అందుకే ఈ దేవాలయాన్ని కొంతమంది సత్యప్రమాణాల దేవాలయం అని కూడా పిలుస్తారు. శతాబ్దాలుగా భక్తుల విశ్వాసంతో నిలిచిన పవిత్ర క్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి దేవాలయం. మీరు తిరుపతి వైపు ప్రయాణించినప్పుడు ఈ మహిమాన్విత దేవాలయాన్ని తప్పకుండా దర్శించండి. వినాయకస్వామి మీ అందరి కోరికలు నెరవేర్చాలని కోరుకుంటున్నాం. జై కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి.